ముఖ్యంగా చాలా మంది దేవాలయాలకి శ్రద్ధగా వెళ్తుంటారు, కానీ చేసేటువంటి చిన్న చిన్న తప్పుల చేత వారు సంపాదించుకునేటువంటి పుణ్య ఫలాన్ని వారే స్వతహాగా పోగొట్టుకుంటారు. మనం చూస్తుంటాం, దేవాలయం వెళ్ళగానే ప్రప్రథమంగా చేయవలసిన పని ఏంటంటే దగ్గరలో ఉన్నటువంటి పుష్కరంలో కానీ లేదా నదులుంటే నదుల దగ్గర కానీ చక్కగా పాద ప్రక్షాళన చేసుకోవాలి. పాద ప్రక్షాళన చేసుకొని ఆ నీళ్లు తీసుకొని సంప్రోక్షణ శిరస్సుపై సంప్రోక్షణ చేసుకొని పవిత్ర హృదయంతో దేవాలయం చేయాలి. ప్రప్రథమంగా శిఖరాన్ని చూసి నమస్కారం చేసుకోవాలి. శిఖరాన్ని చూసి నమస్కారం చేసిన వెంటనే కడప నమస్కారం చేసి కుడికాలు లోపల పెట్టి చక్కగా దేవాలయ ప్రవేశం చేయాలి. ప్రదక్షిణ విధిగా ఆ గుళ్ళో ఉన్నటువంటి పరివార దేవతలందరూ నమస్కారం చేస్తూ ప్రదక్షిణ విధిగా దేవాలయంలో వెళ్ళాలి. వెళ్ళగానే ద్వారపాలకులకు, శివాలయం అయితే నందీశ్వరునికి నమస్కారం చేసుకొని నందీశ్వరుని ఆజ్ఞ తీసుకొని ద్వారపాలకు నమస్కారం చేసుకొని ప్రధాన దేవతని ఆరాధన చేయాలి, అర్చించాలి, నమస్కరించాలి. అలా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా మనం చూస్తున్నాం, పురుషులైతే చక్కగా పంచగట్టుకొని వెళ్ళడం, సంప్రదాయ దుస్తుల్లో దేవాలయ దర్శనం చేసుకోవడం మంచిది. స్త్రీల విషయంలో శిఖముడి వేసుకోవడం ఖచ్చితంగా పాటించాల్సిన లక్షణం. దేవాలయంలో గాజులు లేకుండా, బొట్టు లేకుండా, శిఖముడి వేసుకోకుండా చేసేటువంటి ఏ పుణ్య ఫలమైనా సరే శాస్త్రీయ వస్త్రాధారణతో దేవాలయ దర్శనం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.